జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు అవకాశాలు చాలా ఉన్నాయని రైతులను ఒప్పించి ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి వ్యవసాయ హార్టికల్చర్ మరియు ఆయిల్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు అనేకమైన అనుకూల అంశాలు ఉన్నాయని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు కంటిన్యూగా అధిక ఆదాయం పొందడమే కాకుండా అంతర పంటల ద్వారా అదనపు ఆదాయంను పొందవచ్చని అన్నారు. నంగునూరు మండలం నర్మెట్టాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా వేగంగా జరుగుతున్నందున రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కూడా సులభమవుతుందని అన్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి ఫామ్ ఆయిల్ పంటలు వేయడం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించి రైతు ఫామ్ ఆయిల్ పంటలు వేసేలా ప్రోత్సహించాలని అన్నారు. వ్యవసాయ క్లస్టర్ల వారీగా ఇచ్చిన టార్గెట్కు అనుగుణంగా ఆయిల్ ఫామ్ మొక్కలను నాటించాలని, లక్ష్యం చేరడంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రైతులతో ఆయిల్ ఫామ్ తోటలోకి ఎక్స్ప్లోజర్ విజిట్ చేయాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ అధికారులు రెగ్యులర్గా విజిట్ చేసి సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. హార్వెస్టర్తో వరి ధాన్యాన్ని కోసేటప్పుడు తాలు అక్కడే పోయేలా హార్వెస్టర్లో బ్లోయర్ వేయించాలని, B1లో గేర్ ఉండేలా హార్వెస్టర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే దొడ్డు మరియు సన్నని ధాన్యాన్ని గుర్తించడంలో కేంద్రంలో నిర్వాహకులకు సలహాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా హార్టికల్చర్ అధికారి సువర్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, హార్టికల్చర్ మరియు మార్కెట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. You are tentatively thinking around 17-18 acres. Yes. Farmers local హైదరాబాద్ లో ఉన్నారు. 10 days తర్వాత వచ్చిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మాట్లాడుకుంటే రెడీ పెడతాను. భరత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అందులో మనం 8 acres 2 farmers ఐడెంటిఫై చేశాం సార్. అందులో ఏంటంటే ఒక ఫార్మర్ కౌలుకి ఇచ్చారు సార్, మార్చ్ లోపు కడతాను సార్. ఇది ఒకసారి పెండింగ్ పెట్టుకోండి ప్రోగ్రామ్. వెన్ యూ విల్ ఫైనలైజ్ అనేది ఒకసారి చెప్పండి. విల్ హ్యావ్ అ ప్రోగ్రామ్ ఇన్ బెజెంట్ ఆల్సో జస్ట్ ఫర్ దట్ మండల్ అండ్ చుట్టుపక్కల నుంచి కూడా కరీంనగర్ నుంచి ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు కమ్ అంటే దట్ ఈస్ అప్ టు దెమ్. గుడ్ మార్నింగ్ సార్. విశ్వనాథ్ మండల్ బ్యాలెన్స్ మన టార్గెట్ ప్రకారం 20 acres ఇచ్చారు సార్. టోటల్ బ్యాలెన్స్ 49 acres ఉంది సార్. నేను ఆల్రెడీ ఒక ఫార్మర్ 3 acres డీడీ కట్టింది సార్ పంపిల్ల కష్టం నుంచి. నా టార్గెట్ 30 ఉంటే 7 acres వచ్చిపోయింది సార్. 23 బ్యాలెన్స్ ఉంది సార్. ఒక 10 acres ఫార్మర్స్ ఐడెంటిఫై చేసింది సార్. వాళ్ళ క్రాప్ విజయ్ ఇంకా అవుట్ ఆఫ్ 21 acres 10 acres రెడీ ఉంది సార్. ఇప్పుడు స్టాండింగ్ క్రాప్ ప్యాడీ ఉంది సార్. సార్ ఫార్మర్ ఇక్కడ ఉన్నట్లేదు సార్, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇక్కడ వేరే ఫార్మర్తో చేపిస్తారు సార్. ఆ 10 acres ఇప్పుడు హార్వెస్టింగ్ అయిపోయాక వాళ్ళు రెడీ పే చేస్తాను సార్. అది చేస్తాను Sir, Husnabad MNHS we are planning to have a meeting కాబట్టి probably prospective farmers